ఆంధ్రప్రదేశ్ ఎర్రగుంటపాలెంలో మిస్సింగ్ అయిన తండ్రి ముగ్గురు పిల్లల ఆచూకీ తెలంగాణలో లభ్యమైంది. నిన్న తండ్రి మృతదేహం, ఈరోజు ఉదయం కొడుకు, కూతురు మృతదేహాలు లభ్యమయ్యాయి. తండ్రే పెట్రోల్ పోసి కాల్చి చంపినట్లు పోలీసులు గుర్తించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలంలోని సూర్యాతాండ గ్రామ సమీపంలోని గుట్టల్లో శ్మశాన వాటికల్లో మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇద్దరి పిల్లలు ఆయన వర్షిని, శివధర్మలపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. పెద్ద కూతురు కల్వకుర్తి మండలం కొట్రగేటు సమీపంలో మోక్ష మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్ర పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నమస్తే, అందరికీ నమస్తే. ఇది గుత్తా వెంకటేశ్వర్లు, ఇతను 37 years, కమ్మ క్యాస్ట్. ఇతను పెద్దబోయపల్లి విలేజ్, ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా. ఇతను 37 తారీఖు సాయంత్రం అక్కడ ఆ ఊరు నుంచి తన ముగ్గురు పిల్లలను తీసుకొని ఇతను శ్రీశైలం గుండా బయలుదేరి మోటార్ సైకిల్ మీద ఇక్కడ సండే నాడు ఇక్కడ నైట్ దోమలపేటలో పడుకున్నట్టుంది. సండే మార్నింగ్ ఇతను హాజీపూర్ గుండా ఈ హైదరాబాద్ హైవేపై శ్రీశైలం రూట్లో వెల్దండ అక్కడ అంతవరకు ప్రయాణించండి ఇతను. అయితే ఇతను హాజీపూర్ నుంచి ఈ డిండి మధ్యలో తన ముగ్గురు పిల్లలతో కనిపించాడు. ఈ హాజీపూర్ దాటిన తర్వాత వెల్దండ నుంచి వెల్టూరు దగ్గర నుంచి ఒక పెద్ద అమ్మాయి తర్వాత ఇతనే అక్కడికి ప్రయాణించినట్టుగా మాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా మేము వెరిఫై చేస్తే తెలిసింది. ఇది నిన్న కూడా ఈ ఇద్దరు పిల్లల గురించి మేము అచ్చంపేట సిఐ అండ్ ఎస్ఐ అండ్ టీమ్, లోకల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఈ పిల్లల గురించి వెతికినారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఉదయం 8 గంటల నుంచే వెతకడం మొదలుపెట్టినాము. ఈ సూర్యతండకు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్మశాన వాటిక దగ్గర ఇద్దరు చిన్నపిల్లలు కాలిపోయిన స్థితిలో ఈరోజు లభ్యమైనరు. ఈ 12:30-1 గంట ప్రాంతంలో. అదే ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ ఎర్రగొండపాలెం పోలీసులకు తెలియజేసినాము. దీని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. మా సిఐ గారు కూడా అక్కడే ఉన్నారు. వీటిని దర్యాప్తుకు వాళ్ళకు సహకరిస్తాము. ప్లస్ మా తరపున కూడా చేయాల్సినంత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసును త్వరలో ఫైనలైజ్ అయ్యేటట్టు చేస్తాము. ఇంకా పెద్ద అమ్మాయి మోక్ష కూడా దొరకలేదు. వాళ్ళ తండ్రి నిన్న వెల్దండ అవుట్స్కట్స్లో చనిపోయిన స్థితిలో గుర్తించినాము. అతను పాయిజన్ తీసుకొని చనిపోయినట్టుగా తెలిసింది. ఈ మోక్ష గురించి కూడా బహుశా ఈమె మన దేవరకొండ శ్రీశైలం రోడ్ నుంచి వెల్దండ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి యొక్క వివరాలు ఇంకా తెలియరాలేదు. దాని గురించి ప్రయత్నం చేస్తాం.